అర్లీ మార్నింగ్ బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఎప్పుడూ లేని విధంగా ఒక స్టార్ హీరో, ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఈ గురువారం అర్ధరాత్రి ఒక దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డాడు. అతన్ని గమనించినటువంటి సైఫ్ అతను వ్యతిరేకించే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వివాదం గొడవగా మారి, ఆ గొడవలో భాగంగా దొంగ తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో సైఫ్ మీద దాడి చేశాడు. ఆ క్రమంలో అతనికి 6 చోట్ల గాయాలయ్యాయి. అందులో మెడ మీద, వెన్నెముక మీద జరిగినటువంటి గాయాలు చాలా లోతుగా శరీరంలోకి దిగబడ్డాయి. దాని ద్వారా ఆయనకి చాలా తీవ్రమైనటువంటి సమస్య వచ్చిందని చెప్పేసి మనకి అక్కడి నుంచి వాళ్ళ పిఆర్ టీం నుంచి రిలీజ్ అయినటువంటి ఒక వార్త. అయితే ఈ 2 గాయాలకు సంబంధించి చూసుకుంటే ప్రాణాపాయం లేదు, కానీ చాలా తీవ్రంగానే గాయపడ్డాడు అతను అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. నిజానికి చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉండేది ముంబైలోని మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్గా చెప్పుకునేటువంటి బాంద్రాలో. అదే ప్లేస్లో ఆల్మోస్ట్ బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అందరూ అదే ఏరియాలో ఉంటుంటారు. అంటే ఒక టాప్ సెక్యూరిటీ ఉండే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలోకి సాధారణ దొంగ ఒకడు లోపలికి వెళ్ళి ఏకంగా ఒక స్టార్ మీద కత్తితో దాడి చేయడం అనేది నిజంగా బాలీవుడ్ని షాక్ గురిచేసింది. అమ్మాటకు వస్తే చాలామంది కూడా ఇటు టాలీవుడ్ నుంచి ఇమీడియట్గా ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు. అతను జరిగిన బాధాకరమైనటువంటి సంఘటన. సైఫ్ త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇది చాలా బాధ గురి చేసినటువంటి ఘటన, సైఫ్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి వీళ్ళు వాళ్ళ స్పందనలు తెలియజేశారు. కాకపోతే చూస్తున్నట్లయితే ఇది కేవలం దొంగతనంగా వెళ్ళి జరిగినటువంటి ఘటన, లేకపోతే ఎవరైనా వాంటెడ్గా వెళ్ళి సైఫ్ మీద చేసినటువంటి అటాక్ అనేది పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆ క్రమంలో ఇప్పుడప్పుడే ఫ్యాన్స్ ఎవరో ఆవేశం పడొద్దు, దీనికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు, కొంచెం కూల్గా ఉండాలని చెప్పేసి సైఫ్ ఫ్యామిలీ నుంచి కూడా ఒక నోటు రిలీజ్ చేయడం జరిగింది. చూస్తే అసలు ఇలాంటి ఘటన బాలీవుడ్లో ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో మీద డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి అర్ధరాత్రి పూట దాడి జరగడం అనేది ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇప్పటికే బాలీవుడ్ ఖాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అంతం చేస్తామని ఒక వర్గం ప్రజలు ఆల్రెడీ సల్మాన్ ఖాన్ని చంపేయడమే నా జీవితాశయం అని చెప్పేసి ఒక పర్సన్ అదే పనిగా ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడం, అతన్ని జైల్లో పెట్టడం, ఆ తర్వాత అతని జీవితం మొత్తం ఇతన్ని చంపడానికే వెచ్చించలేదు. కృష్ణజింకని సల్మాన్ ఖాన్ చంపిన కేసులో కృష్ణజింక మా ఆరాధ్య దైవం, మా కులదైవం, అందుచేత ఆయన చంపేస్తామని చెప్పేసి ఒక వర్గం ప్రజలు సల్మాన్ మీద అటాక్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడం, అలాగే మిగతా ఖాన్స్ మీద అటాకులు చేస్తామని బెదిరింపులు రావడం. ఈ క్రమంలో ఇంకా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళి అతని మీద కత్తితో, ఏదైనా దొంగ అంటే నిజానికి భయపడతారు, వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అంత ఇమీడియట్గా హత్య చేయడానికి లేదా హత్య జరిగేలాగా, అతను చనిపోయేలాగా కత్తితో దాడి చేయడం అనేది, చనిపోస్తాడు లేదా చంపేయాలన్న కత్తితో దాడి చేయడం అనేది దొంగలకు అంత ఈజీ కాదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, వీటికి సంబంధించి పోలీసులు కానీ ఆ ఫ్యామిలీ కానీ ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ని ఎవరు రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుంది. దానికి సంబంధించి సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో సర్జరీ జరుగుతూ ఉంది. ఆయనకి ఇటు మెడ భాగంలోనూ వెన్నెముక భాగంలోనూ బాగా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కాకపోతే ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. ఎలా చూసుకున్నా ఇలాంటి ఒక ఘటన బాలీవుడ్నే కాదు, ఏ సాధారణ మనిషి ఇంకొక మనిషి హత్య ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా చాలా పెద్ద నేరమే. ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అటు ఇది పొలిటికల్ రంగు కూడా పులుముకునే అవకాశం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. బాంద్రా లాంటి కాస్ట్లీ ప్లేస్లోనే రక్షణ లేకపోతే ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏంటంటే ఇటు కాంగ్రెస్ నుంచి అటు దానికి కౌంటర్గా బీజేపీ నుంచి ఇలా ఇది పొలిటికలైజ్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి వీలైన త్వరగా ఈ కేసును సెటిల్ చేసి ఎవరైతే ఆ హత్యా ప్రయత్నం చేశాడో లేదా దొంగ ఉన్నాడో అతన్ని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. చూస్తుంటే చాలామంది చేస్తున్న కామెంట్ ఏంటంటే ఇలాంటి ఒక కాస్ట్లీ ప్లేస్లోకి, హై సెక్యూరిటీ ఉండే ప్లేస్లోకి బయట వాళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఇది బాగా తెలిసిన వాళ్ళ పని అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి దానికి కూడా ఒక స్కోప్ లేకపోలేదని చెప్పేసి ఆ కామెంట్స్ కూడా ఒక మద్దతు వస్తూ ఉంది. ఎందుకంటే అది బాగా సెక్యూరిటీ ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక చిన్న దొంగ అంత పెద్ద ఇంట్లోకి చొరబడ్డం అనేది, పైగా వీళ్ళ ఫ్యామిలీ కూడా రిచెస్ట్ ఫ్యామిలీ, వీళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇవన్నీ దాటుకుని ఒక దొంగ ఇంట్లోకి చొరబడ్డం అనేది కొంత నమ్మడానికి దూరంగా ఉన్నప్పటికీ ఇది కావాలని జరిగిందా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా, నిజంగానే వీళ్ళందరూ చెప్తున్నట్టు ఒక దొంగ వెళ్ళి ఇలాగ చేశాడు అనేది ముందు తెలుస్తోంది. కాకపోతే ఇటు ఖాన్స్కు సంబంధించి ఒక వార్నింగ్ లాగా కూడా ఇది బాలీవుడ్ చూస్తూ ఉంది. సో వీలైన త్వరగా ఆ దొంగను పట్టుకోవాలి, అతనికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా త్వరగా కోలుకోవాలని టీవీ5 ఎంటర్టైన్మెంట్ టీవీ నుంచి మనం కూడా కోరుకుందాం.